హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకటేష్ దేవసాని. టార్గెట్ తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్కు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలని గత 3 వీడియోలో మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. వాటికి కొనసాగింపుగానే మరికొన్ని ప్రశ్నలను అయితే మీ ముందుకు ఈ యొక్క వీడియో రూపంలో తీసుకురాబోతున్నామండి. గత వీడియోలో 40 ప్రశ్నల వరకు డిస్కస్ చేశాము. ఇప్పుడు ఈ యొక్క వీడియోలో 41వ ప్రశ్న ప్రస్తుతం డిస్కస్ చేయబోతున్నామండి. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచినటువంటి దేశం ఏది అని అడుగుతాడండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనేది క్రికెట్ క్రీడాంశానికి సంబంధించినటువంటి ట్రోఫీ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. 2025 సంవత్సరంలో ఈ యొక్క ట్రోఫీని నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క ట్రోఫీకి సంబంధించిన ఫైనల్ మ్యాచ్ వచ్చేసి 2025 మార్చి 9న నిర్వహించడం జరిగిందండి. అయితే ఫైనల్ మ్యాచ్ వచ్చేసి భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య నిర్వహించగా ఫైనల్లో విజేతగా భారత్ నిలవడం జరిగింది. అయితే భారత్ ఇది ఎన్నవసారి విజేతగా నిలిచింది అంటే 3వసారి అండి. మొట్టమొదటిసారిగా 2002 సంవత్సరంలో ఇండియా మరియు శ్రీలంక సంయుక్తంగా విజేతగా నిలిచారండి. వర్షం కారణంగా ఆ యొక్క మ్యాచ్ అనేది రద్దు కావడంతో ఇండియా మరియు శ్రీలంకను సంయుక్త విజేతగా నిలపడం జరిగింది. అయితే నాటి భారత జట్టు కెప్టెన్గా సౌరవ్ గంగూలీ గారు వ్యవహరించడం జరిగింది. ఇక 2013 సంవత్సరంలో భారత్ రెండవసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. అప్పుడు భారత కెప్టెన్గా ఎంఎస్ ధోని ఉండగా తాజాగా 2025లో 3వసారి ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. ప్రస్తుత కెప్టెన్గా రోహిత్ శర్మ ఉండడం జరిగింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది అంటే మాత్రం పాకిస్తాన్ అని గుర్తుంచుకోండి. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 9వ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 42వ ప్రశ్న చూడండి. కంజర్ సైనిక విన్యాసం 2025 ఏ 2 దేశాల మధ్య ఇటీవల నిర్వహించడం జరిగిందని ఎగ్జామినర్ ప్రశ్న అడగవచ్చు. కాబట్టి కంజర్ అనేటువంటి ఒక సైనిక విన్యాసం భారత్ మరియు కిర్గిస్తాన్ మధ్య నిర్వహించడం జరుగుతుంది. అయితే 2025 మార్చి 10 నుంచి 23 వరకు ఈ యొక్క సైనిక విన్యాసాన్ని అయితే నిర్వహించడం జరిగింది. అలా ఈ యొక్క సైనిక విన్యాసానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. కంజర్ సైనిక విన్యాసం ఏ 2 దేశాల మధ్య నిర్వహిస్తారంటాడు. కాబట్టి భారత్ కిర్గిస్తాన్ అని గుర్తుంచుకోండి. దీనిని ఇటీవల ఎప్పుడు నిర్వహించారు అంటే 2025 మార్చి 10 నుంచి 23 మధ్య. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 12వ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి. ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2024 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన దేశంగా ఏది నిలిచిందని అడుగుతున్నాడండి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క నివేదికను ఐక్యూ ఎయిర్ అనేటువంటి సంస్థ, స్విట్జర్లాండ్ ప్రధాన కేంద్రంగా పనిచేసేటువంటి సంస్థ 2025 మార్చి 11వ తేదీన ఈ యొక్క ప్రపంచ వాయు నాణ్యత నివేదికనైతే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క నివేదిక ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన దేశాలుగా మొదటి స్థానంలో చాద్, 2వ స్థానంలో బంగ్లాదేశ్, 3వ స్థానంలో పాకిస్తాన్, 4వ స్థానంలో కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ దేశాలు నిలవగా ఈ యొక్క నివేదికలోనే భారత్ 5వ స్థానంలో నిలిచిందండి. చాలా ఇంపార్టెంట్. ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2024 ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన దేశాలలో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచిందంటాడు. కాబట్టి 5వ స్థానం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అంటే భారత్ ఎన్నో స్థానం అంటే 5వ స్థానం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 44వ ప్రశ్న చూడండి. ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2024 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఏది నిలిచిందని అడుగుతున్నారండి. ఈ యొక్క నివేదికను కూడా ఐక్యూ ఎయిర్ సంస్థ 2025 మార్చి 11న విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరాల జాబితాలో మొదటి స్థానంలో బైర్నిహట్ అనేటువంటి నగరం నిలిచిందండి. ఇది మేఘాలయ రాష్ట్రానికి సంబంధించింది. ఇక 2వ స్థానంలో ఢిల్లీ నిలవగా 3వ స్థానంలో కజకిస్తాన్ దేశానికి సంబంధించిన కరగండ అనేటువంటి నగరం నిలిచింది. ఇక 4వ స్థానంలో అదే భారత్కు సంబంధించిన ముల్లనూర్ అనేటువంటి ప్రాంతం ఈ యొక్క జాబితాలో చోటు అయితే దక్కించుకుంది. కాబట్టి వీటి వరుస క్రమం పైన కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడగవచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి. ఇక 45వ ప్రశ్న అండి. సిప్రి నివేదిక 2024 ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశాలలో అగ్రస్థానంలో నిలిచినటువంటి
దేశం ఏది అని అడుగుతున్నారండి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సిప్రి అంటే దాని యొక్క అబ్రివేషన్ కూడా మనకు తెలిసి ఉండాలి. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. ఈ యొక్క సిప్రి ఇటీవల 2025 మార్చి 10వ తేదీన తన యొక్క నివేదికను విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క నివేదిక ప్రకారం అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశాలలో అగ్రస్థానంలో ఉక్రెయిన్, రెండవ స్థానంలో మన భారత్, మూడవ స్థానంలో ఖతార్, నాలుగో స్థానంలో సౌదీ అరేబియా లాంటి దేశాలైతే నిలవడం జరిగాయి. కాబట్టి వాటి యొక్క వరుస క్రమాన్ని గుర్తుంచుకోండి. అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశాల జాబితాలో భారత్ ఎన్నవ స్థానంలో ఉందని డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. కాబట్టి రెండవ స్థానం అని గుర్తుంచుకోండి, మొదటి స్థానం ఉక్రెయిన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 46వ ప్రశ్న చూడండి. సిప్రి నివేదిక 2024 ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను ఎగుమతి చేస్తూ అగ్రస్థానంలో నిలిచినటువంటి దేశం ఏది అని అడుగుతున్నారండి. కాబట్టి 2024 ఈ యొక్క నివేదిక ప్రకారం అత్యధికంగా ఆయుధాలను ఎగుమతి చేస్తున్న దేశాల జాబితాలో అగ్రస్థానంలో అమెరికా ఉండగా, రెండవ స్థానంలో ఫ్రాన్స్ ఉంది, మూడవ స్థానంలో రష్యా ఉంది, నాలుగో స్థానంలో చైనా ఉండడం జరిగింది. కాబట్టి వీటి యొక్క వరుస క్రమం పైన కూడా గుర్తుంచుకోండి. ఏఎఫ్ఆర్సి అండి, ఏఎఫ్ఆర్సి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 47వ ప్రశ్న అండి. ఇటీవల భారత ప్రధానికి ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అనే పురస్కారం ఎవరు ప్రదానం చేశారు? ఈ యొక్క పురస్కారం పేరును గుర్తుంచుకోండి. ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అనేటువంటి పురస్కారాన్ని ఏ దేశం వారు ప్రదానం చేశారు అంటే మారిషస్ దేశం అని గుర్తుంచుకోండి. ఈ పురస్కారం అనేది మారిషస్ దేశంలోనే అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం అండి. అయితే దీనిని 2025 మార్చి 12వ తేదీన ప్రదానం చేయడం జరిగింది. అయితే 2 రోజుల అధికార పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ గారు 2025 మార్చి 11 నుంచి 12వ తేదీలో ఆ దేశంలో పర్యటించగా, చివరి రోజున అంటే మార్చి 12వ తేదీన ఆ యొక్క దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారాన్ని మోడీ గారికి అందించడం జరిగింది. అయితే 2025 మార్చిలో నరేంద్ర మోడీ గారు మారిషస్లో పర్యటించారంటున్నాం. కానీ ఇదివరకు ఎప్పుడైనా నరేంద్ర మోడీ గారు ఆ దేశంలో పర్యటించారంటే పర్యటించడం జరిగిందండి. 2015వ సంవత్సరంలో మొదటిసారిగా ఆ దేశంలో ప్రధాని హోదాలో పర్యటించగా, తాజాగా 2025 సంవత్సరంలో ఆ దేశంలో పర్యటించారండి. దాదాపుగా 10 సంవత్సరాల అనంతరం మళ్ళీ మారిషస్లో పర్యటించడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. వీటికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ప్రత్యేకంగా మారిషస్ పర్యటన పైన, మోడీ గారు కుదుర్చుకున్న ఒప్పందాల పైన డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. వీలైతే ఒకసారి ఆ వీడియోని చూడండి. ఇక 48వ ప్రశ్న అండి. ఇటీవల కేంద్ర హోంశాఖ వారు విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం దేశంలోనే అత్యధికంగా తీరరేఖ పొడవు కలిగినటువంటి టాప్ 4 రాష్ట్రాలను వరుస క్రమంలో అమర్చండి అడగడానికి అవకాశం ఉందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీటిపైన జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న తప్పనిసరిగా అడగవచ్చు. కాబట్టి కేంద్ర హోంశాఖ వారు ఇటీవల కాలంలో తీరరేఖ పొడవులకు సంబంధించి అధ్యయనం చేసి ఒక నివేదికను విడుదల చేశారు. ఈ యొక్క నివేదిక ప్రకారం అత్యధికంగా తీరరేఖ పొడవు కలిగినటువంటి రాష్ట్రంగా భారతదేశంలో గుజరాత్ ఉందండి. గతంలో ఈ యొక్క రాష్ట్రం యొక్క తీరరేఖ పొడవు 1214.70 ఉండగా, ప్రస్తుతం ఈ యొక్క తీరరేఖ పొడవు అనేది దాదాపుగా రెట్టింపైందండి. 2340.62 కిలోమీటర్ల తీరరేఖతో భారతదేశంలోనే అత్యధిక తీరరేఖ పొడవు కలిగిన రాష్ట్రంగా అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో తమిళనాడు ఉండడం జరిగిందండి. 1068.69 కిలోమీటర్లతో. గతంలో ఇదే స్థానంలో అంటే రెండవ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఉండడం జరిగింది. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం 3వ స్థానానికి దిగజారింది అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు 1053.67 కిలోమీటర్లు. ఇక 4వ స్థానంలో మహారాష్ట్ర 877.97 కిలోమీటర్లు అండి. ఇక్కడ నుంచి తప్పనిసరిగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి. ఇక 49వ ప్రశ్న అండి. ఇటీవల మణిపూర్ రాష్ట్రానికి నూతన గవర్నర్గా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నాడండి. 2024 డిసెంబర్ 24న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి యొక్క ఆదేశాల మేరకు
దాదాపుగా 5 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను అయితే కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. అందులో మణిపూర్ రాష్ట్రానికి ఎవరు కొత్తగా నూతన గవర్నర్గా నియమితులయ్యారు అంటే కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అయినటువంటి అజయ్ కుమార్ భల్లా గారు. ఇక బీహార్ రాష్ట్రానికి ఆరిఫ్ అహ్మద్ ఖాన్ అండి. ఇతను గతంలో కేరళ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశాడు. అదే కేరళ రాష్ట్రానికి గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. ఇతను గతంలో బీహార్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశాడు. ఇక ఒడిశా రాష్ట్రానికి మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఖమ్మంపాటి హరిబాబు గారు. అదేవిధంగా మిజోరాం రాష్ట్రానికి జనరల్ విజయ్ కుమార్ అండి. ఇదే మిజోరాంకి ఖమ్మంపాటి హరిబాబు గారు గతంలో గవర్నర్గా పనిచేయడం జరిగింది. కాబట్టి ఇక్కడి నుంచి జతపరచండి అని తప్పనిసరిగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఇక మరొక అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కేంద్ర బడ్జెట్ పైన తప్పనిసరిగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇటీవల కేంద్రం ఎంత బడ్జెట్ను ప్రకటించిందని అడుగుతున్నారండి. కాబట్టి మొత్తంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి 50,65,345 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అందులో రెవెన్యూ వసూలు వచ్చేసి 34,20,409 కోట్లు ఉండగా మూలధన వసూళ్లు 16,44,936 కోట్లు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. వీటిపైన తప్పనిసరిగా ఎగ్జామిన్లో ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఇక 51వ ప్రశ్న అండి, 2025 సంవత్సరంలో నిర్వహించినటువంటి 38వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారండి. అయితే ఈ యొక్క జాతీయ క్రీడలు ఇటీవల ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే జనవరి 28వ తేదీన ప్రారంభమైన జాతీయ క్రీడలు ఫిబ్రవరి 14 వరకు కూడా కొనసాగడం జరిగాయి. అయితే ఈ యొక్క జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం వచ్చేసి ఉత్తరాఖండ్ అని గుర్తుంచుకోండి. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 38వ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే 38వ జాతీయ క్రీడలకు సంబంధించి మస్కట్ ఆఫ్ ది గేమ్గా మౌలి అనేది ఉండడం జరిగింది. మౌలి అనగా ఒక మోనాల్ పక్షి అండి. ప్రస్తుతం ఈ యొక్క పక్షి హిమాచల్ ప్రదేశ్కు అదేవిధంగా ఉత్తరాఖండ్కు రాష్ట్ర పక్షిగా ఉండడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే గతంలో ఈ యొక్క జాతీయ క్రీడలు 37వ ఎడిషన్ను ఎక్కడ నిర్వహించారు అంటే గోవా అండి. అదే 39వ జాతీయ క్రీడలు భవిష్యత్తులో 2027 సంవత్సరంలో మేఘాలయ రాష్ట్రంలో నిర్వహించబోతున్నారు. అయితే ప్రస్తుతం నిర్వహించిన 38వ జాతీయ క్రీడల్లో మొత్తంగా ఎన్ని క్రీడాంశాలను ఆధారంగా ఈ పోటీలను నిర్వహించారు అంటే 32 స్పోర్ట్స్ ఈవెంట్లు అనేవి ఉండడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, 52వ ప్రశ్న, 38వ వేసవి జాతీయ క్రీడల తుది పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచినటువంటి జట్టు ఏది అంటే మాత్రం సర్వీసెస్ జట్టు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. సర్వీసెస్ జట్టు అంటే భారత సైన్యం, భారత నౌకాదళం, భారత వైమానిక దళానికి చెందినటువంటి క్రీడాకారులతో కూడినటువంటి జట్టునే మనం సర్వీసెస్ జట్టు అంటాం. అలాంటి జట్టు అగ్రస్థానంలో నిలిచిందండి. 68 బంగారు పథకాలు, 26 రజతాలు, అదేవిధంగా 27 కాంస్య పథకాలు, ఓవరాల్గా 121 పథకాలతో 38వ వేసవి జాతీయ క్రీడల తుది పట్టికలో అగ్రస్థానంలో నిలవగా 2వ స్థానంలో మహారాష్ట్ర, 3వ స్థానంలో హర్యానా, 4వ స్థానంలో కర్ణాటక, 5వ స్థానంలో మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అయితే నిలిచాయండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇదే 38వ జాతీయ క్రీడల తుది పట్టికలో మన తెలంగాణ 26వ స్థానంలో నిలిచిందండి. బంగారు పథకాలు 3 సాధించింది, రజతాలు 3 సాధించింది, అదేవిధంగా కాంస్యాలు 12 సాధించింది. ఓవరాల్గా 18 పథకాలతోటి 26వ స్థానంలో నిలవడం జరిగింది. కాబట్టి తెలంగాణ యొక్క ర్యాంకును కూడా గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మరొక అంశం అండి, ఐసీసీ అత్యున్నత పురస్కారం క్రికెట్ ఆఫ్ ది ఇయర్ 2024కి ఎవరు ఎంపికయ్యారని అడుగుతున్నారండి. కాబట్టి భారతదేశానికి సంబంధించినటువంటి అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గారికి ఐసీసీ అత్యున్నత పురస్కారం క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అనేటువంటి పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ యొక్క పురస్కారం అందుకున్నటువంటి 5వ భారత క్రికెటర్ అండి. కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి. ఐసీసీ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అనేటువంటి పురస్కారం భారత్ తరపున అందుకున్నటువంటి 5వ క్రికెటర్గా బుమ్రా గారు నిలవడం జరిగింది. అయితే అతని కంటే ముందు 2004లో రాహుల్ ద్రావిడ్,
2010లో సచిన్, 2016లో అశ్విన్, 2017-18లో కోహ్లీ, 2024లో బుమ్రా ఈ యొక్క పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. అయితే 2024 టీమిండియా ప్రపంచ కప్ గెలవడంలో బుమ్రా అద్భుతమైనటువంటి ప్రదర్శన చేయడంతో ఈ యొక్క పురస్కారానికైతే ఎంపిక చేశారు అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మహిళల వన్డే ఆఫ్ ది ఇయర్గా భారతదేశానికి సంబంధించినటువంటి స్మృతి మందాన గారు ఎంపిక కావడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపిక అయ్యారు అంటే స్మృతి మందానాని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక ఐసీసీ పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా భారతదేశానికి సంబంధించిన హర్షదీప్ గారు ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా అమేలియా కేర్ అండి, న్యూజిలాండ్. అదేవిధంగా మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా బుమ్రా, పురుషుల వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా అజ్మతుల్లా ఒమర్జాయ్, ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సంబంధించి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 54వ ప్రశ్న అండి. 2025-26 కేంద్ర బడ్జెట్లో అత్యధికంగా ఆదాయం భారత్కి ఏ మార్గం గుండా సమకూర్చుతుంది అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న అడగవచ్చండి. భారతదేశానికి వచ్చేటువంటి ఆదాయాన్ని ₹1గా పరిగణించినట్లయితే ఆ యొక్క రూపాయికి సంబంధించి వివిధ అంశాలను కనుక పరిశీలిద్దామండి. భారత్ ఆదాయాన్ని ₹1గా పరిశీలిస్తే అందులో అత్యధికంగా అప్పుల రూపంలో 24 పైసలు అనేవి రావడం జరుగుతుంది. ఇక ఆదాయ పన్ను రూపంలో 22 పైసలు, అదేవిధంగా జీఎస్టీ మరియు ఇతర పన్నులు 18 పైసలు, కార్పొరేట్ పన్ను రూపంలో 17 పైసలు అనేవి రావడం జరుగుతుంది. వీటి యొక్క ఆరోహణ క్రమాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. ఇక మరొక అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్. 2025-26 కేంద్ర బడ్జెట్లో అత్యధిక నిధులు ఏ రంగానికి కేటాయించారు అని అడుగుతున్నారండి. అత్యధిక నిధులు వచ్చేసి రక్షణ రంగానికి కేటాయించారండి. దాదాపుగా 4,91,732 కోట్లు. కాబట్టి కేంద్ర బడ్జెట్లో అత్యధిక నిధులు ఏ రంగానికి కేటాయించారంటే రక్షణ రంగం అండి. 2వ స్థానంలో గ్రామీణాభివృద్ధి శాఖ, 3వ స్థానంలో హోంశాఖ, 4వ స్థానంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకైతే కేటాయింపు చేశారు. వీటి వరుస క్రమం పైన తప్పనిసరిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో చాలాసార్లు ప్రశ్నలు వచ్చాయి కాబట్టి భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉంది. ఇక 56వ ప్రశ్న. 2025-26 కేంద్ర బడ్జెట్లో 2025-26 ముందస్తు అంచనాల ప్రకారం ద్రవ్యలోటును ఎంతగా అంచనా వేశారు అంటే 4.4% ద్రవ్యలోటును అంచనా వేశారు. ఇక రెవెన్యూ లోటును 1.5%, ప్రభావిత రెవెన్యూ లోటును 0.3%, ప్రాథమిక లోటును 0.8% అంచనా వేశారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల జరిగిన గ్రూప్స్ ఎగ్జామ్లో వీటి యొక్క వరుస క్రమం పైన అంటే అవరోహణ క్రమంలో అమర్చండి అని ప్రశ్న అడిగారు కాబట్టి మళ్ళీ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. ఇక 57వ ప్రశ్న అండి. మణిపూర్ రాష్ట్రంలో ఇటీవల ఎప్పుడు రాష్ట్రపతి పాలనను విధించారని అడుగుతున్నారండి. 2025 ఫిబ్రవరి 13వ తేదీన మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించడం జరిగింది. ఎందుకోసం అంటే ఇటీవల కాలంలో ఆ యొక్క రాష్ట్రంలో 2 జాతుల మధ్య వైర్యం అనేది తీవ్ర స్థాయిలో పెరగడం జరిగింది. తత్ఫలితంగా మణిపూర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి బీరన్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఫిబ్రవరి 9వ తేదీన రాజీనామా చేయడం జరిగింది. కాబట్టి ఆ రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం అనేది తలెత్తుతున్న సమయంలో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడమే శ్రేయస్కరమని భావించిన కేంద్రం 2025 ఫిబ్రవరి 13వ తేదీన ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను ఆర్టికల్ 356 కింద విధించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రాష్ట్రపతి పాలన అంటే గుర్తుకు రావాల్సిన ఆర్టికల్ 356. అదే జాతీయ అత్యవసర పరిస్థితి అంటే మాత్రం ఆర్టికల్ 352. అదే ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటే 360 అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం ఆర్టికల్ 356 కింద మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించడం జరిగింది. తత్ఫలితంగా భారతదేశంలో అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రంగా మొదటి స్థానంలో మణిపూర్ ఉందండి, 11 సార్లు. 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది, 10 సార్లు.
అదేవిధంగా 3వ స్థానంలో జమ్మూ కాశ్మీర్ ఉంది. 9 సార్లు రాష్ట్రపతి పాలనను విధించారు. నేటి వరకు రాష్ట్రపతి పాలనను విధించని రాష్ట్రాలుగా ఛత్తీస్గఢ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలు అనేవి ఉండడం జరిగింది అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 58వ ప్రశ్న చూడండి. కుటుంబ వినియోగ వ్యయం 2023-24 నివేదిక ప్రకారం భారతదేశంలో సగటు ఎంపీసీఈ స్థిర ధరల వద్ద ఎంతగా ఉంది అంటే మాత్రం గ్రామీణ ప్రాంతంలో 4,122 రూపాయలు, పట్టణ ప్రాంతంలో 6,996 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భూగర్భ జలాల ప్రామాణికత 2024 వార్షిక నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధికంగా ఫ్లోరైడ్ కలిగిన రాష్ట్రాల యొక్క వరుస క్రమాన్ని అమర్చండి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి భారతదేశంలో అత్యధికంగా ఫ్లోరైడ్ కలిగిన రాష్ట్రాలలో మొదటి స్థానంలో రాజస్థాన్, 2వ స్థానంలో హర్యానా, 3వ స్థానంలో కర్ణాటక, 4వ స్థానంలో ఢిల్లీ ఉండగా 5వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం అనేది ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నివేదిక పైన కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఇక చివరి ప్రశ్న అండి ఈరోజు. ఇటీవల విడుదల చేసినటువంటి కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం వ్యవసాయ రంగ వృద్ధి రేటును ఎంతగా అంచనా వేయడం జరిగింది అంటే 3.8% అనేది వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు అండి. పారిశ్రామిక రంగం వృద్ధి రేటు 6.2 ఉండగా సేవా రంగం యొక్క వృద్ధి రేటు 7.2%గా ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం పైన కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడగవచ్చండి. ఎందుకంటే కేంద్ర ఆర్థిక సర్వేను బేస్ చేసుకొని ఇది వరకు చాలా ప్రశ్నలు రావడం జరిగాయి, భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలండి. కాబట్టి వ్యవసాయ రంగం వృద్ధి రేటు 3.8, పారిశ్రామిక అంటే 6.2, సేవా రంగం అంటే 7.2 అని గుర్తుంచుకోండి. ఇవ్వండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.